అది ఒక పాలబావి. ఆ బావి ఊట విచిత్రంగా ఒక బండ ద్వారా ఉంటుంది. ఎంత కరువు కాలంలోనైనా ఈ బావి ఎండిపోదు. ఈ నీళ్లు తాగిన వారికి ఏ రోగాలు ఉండవు. ఈ బావి నీరు నిజాం రాజు కూడా గుర్రాల టాంగా బండిపై కరీంనగర్ నుండి హైదరాబాద్కి తెప్పించుకొని రోజూ తాగేవాడట. ఈ బావి గురించి, ఆ స్థల పురాణం గురించి, ఆ బావి ఉన్న కోట గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ను మీరు తెలుసుకుంటారు. ఈ బావి వెనక ఉన్న నిజాలు ఇప్పటి వరకు ఎవరూ చెప్పనివి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈ బావిలోని వాటర్ అచ్చం పాలలాగా ఉంటాయి. ఎలా అంటే పాల అంటు చెంబులో నీళ్లు పోసినట్టుగా ఉంటాయి. ఈ వాటర్ నీళ్ల రుచి అచ్చం కొబ్బరి పాలలా ఉంటాయి. కానీ విచిత్రంగా ఆ ఊట ఎక్కడి నుండి ఊరుతుందో తెలుసా? ఒక రాయి నుండి. ఆ అడుగు మొత్తం రాయితోనే ఉంటుంది, కానీ వాటర్ మాత్రం ఎల్లకాలం ఊరుతూనే ఉంటుంది. నడి ఎండాకాలంలో కూడా ఆ ఊట ఆగిపోదు. అదే ఈ బావి యొక్క విశేషం. బావిలోని నీళ్లు రిఫ్రిజిరేటర్లోని నీళ్లలా చల్లగా ఉంటాయి. ఇదే బావి నీరు చుట్టుపక్కల 16 ఊళ్ళ ప్రజలు నిత్యం వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఈ బావి కొన్ని వందల సంవత్సరాల వయసున్న ఒక మర్రి చెట్టు కింద ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఎంతోమంది మునులు తపస్సు చేశారు. ఇంతవరకు నీటి ఊటకి బావిని తవ్వించారా, లేదంటే బావి తవ్విన తర్వాత వాటర్ ఇలా అయ్యాయా అనేది ఇంకా అర్థం కాని విషయమే. 1911లో వచ్చిన ప్లేగు వ్యాధికి ఈ బావి నీరు ఔషధంగా పనిచేసింది. ఈ వాటర్ తాగిన వారికి ప్లేగు వ్యాధి రాలేదు. అలాగే రోజువారీగా ఈ నీళ్లు తాగుతున్న ఈ బావి ఊరి వాళ్లకు కరోనా రాలేదంట. ఆ ఊళ్ళో ఉన్న వారికి మోకాళ్ళు, కీళ్ల నొప్పులు కూడా రావు. ఇంతకీ ఆ బావి ఎక్కడ ఉందనే కదా మీ ప్రశ్న. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని మొలంగూర్ అనే ఊళ్ళో ఉంది. ఈ ఊళ్ళో మొలంగూర్ అనే కాకతీయ రాజుల కోట ఉంది. ఈ కోటను ప్రతాపరుద్రుని సామంతరాజులో ఒకరైన ఓరగిరి మొగ్గరాజు ఈ కోటను గ్రనేట్ కొండపై నిర్మించాడు. ఇది వరంగల్ కోట నుండి కరీంనగర్లోని యలగండ కోటకు ప్రయాణిస్తున్నప్పుడు కాకతీయ సైనికుల కోసం ఒక ట్రాన్సిట్ హాల్ట్గా నిర్మించబడింది. 3 వైపులా జారుడు బండ లాంటి కొండ, దానిపై కోటను నిర్మించాడు. ఈ కొండపైన పూర్వం చాలా ఔషధ మొక్కలుండేవి. వాటితోనే వైద్యం చేసేవారు. ఈ కొండపై కోటలో శివాలయం ఉంది. దానికో కోనేరు ఉంది. ఆ ఔషధ మొక్కల వేర్లను తాకిన నీరే కోనేరులో ఉంటుంది. ఆ కోనేరు నీరే సొరంగ మార్గం ద్వారా కొండ కింద ఉన్న బావిలో ఉన్న నీళ్లతో కలుస్తుండొచ్చు అని, అందుకే ఈ నీరు ఔషధ గుణాలు కలిగి ఫ్లోరైడ్ లేకుండా ఉన్నాయి అని, ఇవి స్వచ్ఛమైన తాగునీరు అని 2019లో జలవనరుల శాఖ సైంటిస్టులు, పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారు. ఈ కోట కిందనే ఈ బావి ఉంది. ఈ కోటకు ఎంట్రన్స్ బురుజులుంటాయి. ఈ బురుజులు పక్కనే మొలాంక్షావలి అనే ముస్లిం సన్యాసి దర్గా ఉంది. ఈ గ్రామం అసలు పేరు ముదుగర్ అని సమాచారం. ఇది ముస్లిం సన్యాసి మొలాంక్షావాలి పేరు మీదుగా మొలంగూరుగా మార్చారు. ఇక్కడ దర్గాలోని మొహరం పండక్కి హిందువులు, ముస్లింలు కలిసి ఈ పండుగను చేసుకుంటారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్లకు కూడా ఈ దర్గాలోకి ప్రవేశం ఉంటుంది. హిందూ, ముస్లింలు కలిసి ఈ పండుగను చేసుకుంటారు. ఇక్కడ మొక్కితే కోరికలు నెరవేరుతాయి, పిల్లలు పుడతారు. ఇక్కడి ప్రజల నమ్మకం అది. దర్గాతో పాటు ఇంతకు ముందు చెప్పినట్లు కోటలో శివునికి అంకితం చేయబడిన 2 ఆలయాలు కూడా ఉన్నాయి. కోటపై ఒక అందమైన ట్యాంక్ ఉంది. కోట పాదాల దగ్గర ఉన్నదే ఈ దూద్ బౌలి అంటే పాలబావి. ఈ బావిలోని నీరు తెల్లగా ఉండడానికి కారణం వైట్ క్వార్ట్జ్ ఉండడం వల్ల వాటర్ ఇంత తెల్లగా ఉన్నాయని భూగర్భ జలవనరుల శాఖ మరియు జియాలజిస్ట్ రాజ్కుమార్ గారు అన్నారు. ఇంతటి చరిత్ర కలిగి దైవత్వం ఉన్న బావి నీరు మీరు కూడా తాగిరండి మరి.